సో నిన్న మనకి వైజాగ్ మీటింగ్ జరిగింది కదా, వాళ్ళకి యువకాలం మీటింగ్. అక్కడ జగన్ వాలంటీర్ వల్ల మహిళలను కిడ్నాప్ చేస్తున్నారు. అంత బట్టి నిజమంటారు అదెల్లా అబద్ధం అంటే. మరి మరోసారి పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, పవన్ కళ్యాణ్ మనకి తిక్కలేసింది అంటున్నాడు. మరి పవన్ కళ్యాణ్ సభలో సీఎం జగన్ గారిని తిట్టారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ తిట్టారు కదా జగన్ గారిని, దానిపై మీ అభిప్రాయం ఏంటి? వానికి తిక్కలేసి ఎట్ట మాట్లాడుతున్నాడు. తెలంగాణలో పెట్టుకుని ఏం గెలిచినాడు? బర్రె లెక్కమైన కానీ ఓట్లు రాలే. సో యువకాలం నవశాఖం లోకేష్ బాబు సీఎం జగన్ గారిని తిట్టారు, ఇష్టం తిడుతున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆయన ఇష్టం తిడుతున్నారు జగన్ గారిని. మామూలే అంటుంటారు, వాళ్ళదేముంది. మామూలే అంటుంటారు. టీడీపీ జనసేన కలిసాయి, వైసీపీ దబిడి అంటున్నారు. ఎన్ని కలిసినా ఏం రావు. ఎందుకంటే అందరూ నమ్మకం వచ్చేదే జగన్. మరి జరగబోయే జగన్ అహంకారానికి ప్రజలకు మహాత్మా గౌరవానికి మధ్య యుద్ధం అంటున్నారు. ఏం యుద్ధం ఉండదు, వన్ సైడే. మరి జగన్ అహంకారానికి 150 అడుగులు కొంత చేసి పాతి పెడతానంటూ ఘటన వ్యాఖ్యలు చేశారు కదా. మామూలే అంటుంటారు, జగన్కి ఏం చేయలేరు. వాళ్ళని 150 అడుగులు కొంత తీసి పాతి పెడతాను, వాళ్ళే పోతారు ఆ గుంతలోకి. వాళ్ళే పోతారు గుంతకి. ఓకే, మీకు మళ్ళీ జగన్ గెలుస్తారు. నమస్తే. మన తర్వాత సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? సీఎం ముఖ్యమంత్రి ఎవరని చెప్పాలా? నీకు ఎవరు వస్తే బాగుంటుంది? మేము జగన్కి ఇస్తాం. జగన్కే వేస్తాం. ఎందుకనమ్మా? మాకు పింఛన్ ఇచ్చినాడు, 18,000 లెక్క ఇచ్చినాడు. ఇస్తాం. మంచిగా ఇస్తున్నారు పథకాలు. ఇంటికి వచ్చేస్తున్నారు లేకపోతే అడకెళ్ళి తెచ్చుకుంటున్నారా? ఇంటికి వస్తున్నాయి. ఇంటికి వచ్చేస్తున్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఇచ్చేది పింఛన్ నీకు? చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఇచ్చేది పింఛన్ నీకు? ఇప్పుడు వచ్చినాయి నాకు. జగన్ వచ్చిన తర్వాత వచ్చింది పింఛను, అంతకుముందు లేదు. మళ్ళీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి జగన్ ఓడిస్తా ఉంటున్నారు. మరి ఓడిగలరు వాళ్ళు? దానికల్లా మనం ఏం చెప్తాము? ఓడిగలరమ్మా వాళ్ళు. ఏంది వాళ్ళు ఓడిగలరా అంటే? ఓడిస్తారా ఓడియరు, మనకేం చెప్తుంది? మేము వేస్తామంటున్నాం. జగన్ భయపడుతున్నారంట. జగన్ భయపడుతున్నారంట కదా. వేస్తారా అయ్యారని మేము వేస్తాము. మీరు వేస్తారు. మరి చంద్రబాబు అంటున్నాడు ఇంకా నేను మంచి పథకాలు వేస్తా అంటున్నాడు కదా. ఏమో వేసినప్పుడు కదా, మాకు వేసినాడు కాబట్టి మేము వేస్తాం అభిమానంగా అంటున్నాం అంతే. ఆయన నమ్మండి ఇంకా గ్యాస్ ఫ్రీ అంటున్నాడు. మాకేం అవసరం లేదు గ్యాసులు ఏం ఫ్రీ వద్దు. మా ఏం వద్దు మీకు, మీకు జగన్ వస్తేనే బాగుండేది. మేము జగన్ వేస్తాం. ఎందుకు అంత నమ్మకం జగన్ అండి? నమ్మకమే నమ్మకం. ఎందుకంటే సో నీ మళ్ళీ జగన్ గెలవాలి ఉంది. ఎమ్మెల్యే గెలుస్తారా? గెలుచకుండా ఎట్టుకుంటాడు. వేస్తాం. ఎవరు మీ ఎమ్మెల్యే? నాని. ఓకే. నమస్తే బాబాయ్. మరి నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తేనే బాగుంటుంది. అడుగు. ఎందుకంటే నేలల్లో మునిగి నోట్లు కొనిలా, దేశం అంతా కొని పాపం. వాడు కొన్నారా వీళ్ళు కొన్నారా? అందుకే వాడు రావాలి, జగనే రావాలి. మా చంద్రబాబు ఇత నేనే వస్తా, పులివెందులు నేనే గెలుస్తాను కదా. పులివెందులు ఒక రాష్ట్రంలో కలిస్తే సరిపోద్దా? అన్నీ రావద్దా? అంటే 170 స్థానాలు గెలుస్తా, పులివెందులు కూడా నేనే గెలుస్తాను చంద్రబాబు. అది అయ్యేది కాదులే. మా జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ అంటున్నారు. మాకేం లేదబ్బా. మీకేం లేదు అలా. ఇక్కడ వాలంటీర్లు మంచిగా చేస్తున్నారు బాబాయ్, లేదా ఒక వైసీపీ పార్టీలు ఇస్తున్నారు పథకాలు, లేదా అందరికి ఇస్తున్నారా? ఆ పార్టీ అనలే ఈ పార్టీ అనలే, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, అందరికి ఇస్తున్నారు. మరి ఎందుకని తీసుకుని కూడా ఎవరికి మాకేమి ఇవ్వట్లు అంటున్నారు కదా. అపోజిట్ పార్టీలు తీసుకుని మాకేమి ఇవ్వట్లు అంటున్నారు కదా. కొత్తది. ఓకే, మీ మళ్ళీ జగన్ వస్తే బాగుంది. నమస్తే బాబాయ్. సీఎం ఎవరు వస్తే బాగుంది మనకి? సీఎం జగన్ వస్తేనే మేలు. ఎందుకని? మనకి అన్ని పరికరాలు అన్ని అందుబాటులో ఉన్నాయి. అది రౌడీ పార్టీ అయితే వాళ్ళని ఎవరైనా భవిష్యత్తులో చంపుతారు, మనల్ని చంపుతారు ముసలిని. అది చంద్రబాబు పవన్ గారు కలిసి వస్తున్నారు కదా. కలిసి వస్తే వాళ్ళిద్దరు నువ్వు అన్నట్టు వాడు రేపు పొద్దున ఎవరిదో వాడు అవుద్ది. ఇద్దరు వాళ్ళకి పొత్తులు కుదరక ఎవరిదో వాడు అవుద్ది. దానికి మధ్యలో మనం ఏం చేస్తాం? పవన్ కళ్యాణ్ మరి వైసీపీలను గొడ్డలిప్పి కొడతారు, రోడ్లు తిప్పకూడదు అన్నాడు పవన్ కళ్యాణ్. వైసీపీలను గొడ్డలిప్పి కొడతారు, రోడ్లు తిప్పి కొట్టేటోడు ఎవడు చెప్పలేడు. పడితే మళ్ళీ పడితేం కానీ అవన్నీ గుడలిప్పి కొడతా అన్నాడు, కొట్టలేడు. మేదలకొండ దెంగేది ఏటు.
వాడు ఎచ్చల పూక చేసి చంద్రబాబు ఇతను ఇంకా మెరుగైన పథకాలు ఇస్తున్నాను గెలిపించుకుంటున్నాడు కదా. మెరుగైన పథకాలంటే మన 3 లక్షలు మాఫీ చేస్తా అన్నాడు. యాడ్ చేసినాడు చెప్పు, ఎక్కడ చేసినాడు? చేయలేదా? యాడ్ చేసినాడు. అదేంటి చంద్రబాబు నేనే గెలుస్తాను 170 సార్లు, పులివెందుల కూడా నేనే గెలుస్తాను కదా. పులిందరు ఇప్పుడు తెలంగాణ కూడా ఓడిపోయినాడు కూడా నేను గెలుస్తాను అన్నాడు. ఓడిపోయినాడు కూడా నేను గెలుస్తా అన్నాడు. మళ్ళీ ఇంకేంది, పవన్ కళ్యాణ్కి 1 సీటు కూడా రాలా, వాడు నేను గెలుస్తా అన్నాడు. 1 సీటు కూడా రాలా. ఆ మెలకొండ ఉండే అది ఒక బిర్రుగా ఉండేది, బిర్రు బాధ వాడి తెంగనే మీకు మళ్ళీ జగన్ వస్తేనే బాగుంది.